ఎవరు మాట్లాడితే ఆత్మానందం కలుగుతుందో, ఎవరు కలం పడితే హృదయ కవాటాలు తెరుచుకుంటాయో, ఎవరు వేలాది మందికి ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా ఆత్మానందం కలిగించారో వారే డాక్టర్ రత్నాకర్ గారు. వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాల్లో మనకు ఎంతో భావోద్వేగం కలిగించి మన లక్ష్యం వైపు తీసుకెళ్లే వ్యక్తిత్వ వికాస నిపుణులు చాలామంది మనకున్నారు. ప్రతి ఒక్కరికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది. రత్నాకర్ గారి స్పెషాలిటీ అంటే whatever he speaks, that is the blend of spirituality and personality. గంప నాగేశ్వర గారు మధ్యాహ్నం నుంచి చెప్తూనే ఉంటారు, ఎవరిని చూస్తే కేవలం మనం చూస్తే మన పాపాలు తుడిసిపోతాయో, ఎవరి ప్రవచనం వింటే మన హృదయం పవిత్రం అవుతుందో వారే డాక్టర్ రత్నాకర్ గారని. సమ్ పర్సనాలిటీస్, top dignitaries, personalities, past international presidents, past Vasavi dignitaries, exclusively they have come here not only to see the youth who are going to come Bharat Ratnas in future, but they made it a point to listen to Dr. Ratnakar garu. వారు చేస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వము రాష్ట్రపతి భవన్కు పిలిపించి ఒక అవార్డును అందజేశారు మా మాజీ అధ్యక్షులు ఐతారాములు గారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ as one of the best service organization for the last year to his excellent service activities. వాసవి ఐతారాములు గారు. అలాగే రత్నాకర్ గారి ప్రవచనం వినడానికి ఈరోజు ఎక్స్క్లూజివ్గా కొంతమంది డిగ్రీస్ కూడా వచ్చున్నారు. మేము ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మీ సమయం పోతుందనే ఉద్దేశంతో మీ గురించి ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతూ, అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి నమస్కారం, చిరంజీవులకు ఆశీస్సులు. నేను ఇక్కడికి రాగానే గుమ్మం దగ్గరే నీలం టీషర్ట్లు వేసుకున్న వాళ్ళు 20 మంది నా మీద పడ్డారు. ఒకసారి ఏంట్రా మీరంతా ఒక ఆర్మీయా అని అడిగాను. ఎందుకన్నానో కూడా మీకు చెప్తాను ఈ విషయంలో. అది నేను ఇక్కడి నుంచి చెప్పిన మాటే, ఇక్కడి నుంచి కాదు. మనకి ఆంధ్రదేశంలో భారత సంస్కృతి అని ఒక సంస్థ ఉన్నది. భారతీయత గురించి, భరతమాత గురించి చాలా చేశారు. అక్కడ మాట్లాడమని నన్ను అడిగినప్పుడు నేను ఒక మాట అన్నాను, దేశాన్ని రక్షించేందుకు ఆర్మీ ఉన్నది, మన సంస్కృతిని, మన యొక్క సంస్కారాన్ని రక్షించేటటువంటి ఆర్మీ లేదు. అది మీరే ఆర్మీ. మీరు అంటున్నటువంటి నీలం షర్ట్లు ఉన్నాయి చూసారా, ఐ ఆల్వేస్ కాల్ దెమ్, దే ఆర్ ఆల్ ఆర్మీ ఆఫ్ అవర్ కల్చర్. ఈ ఇంపాక్ట్ ద్వారా మీరు ఇది సాధించగలిగితే నాకు అంతకు మించిన సంతోషం లేదు. ఈరోజు మాట్లాడబోయే ముఖ్యమైన విషయం,
నేను అందరినీ కోరుకునేది ఏంటంటే రిలాక్స్ అండ్ ఎంజాయ్ లిజనింగ్. ఇదొక సిలబస్ కాదు, ఇదొక పాఠం కాదు, ఏమీ కాదు. ఎప్పుడే గనకైతే హాయిగా వింటామో అది గుండెల్లోకి చేరుతుంది. లేకపోతే ఈ చెవుల దాకా వస్తుంది, ఏమి రాసుకుందామని తిరిగి కాదు 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 మీకు నిలిచిపోవాలని నా ఉద్దేశం. ఓకే, లెట్ us స్టార్ట్. సుమారు 30 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాంపస్, అక్కడ నేను అప్పుడు పనిచేస్తున్నాను. ఆ క్యాంపస్లో రామలీల ఒక డ్రామా వేద్దామని చెప్పి స్టాఫ్ కొంతమంది అనుకున్నారు. మీరు రావాలి సార్ అంటే వెళ్ళాను నేను. స్టార్ట్ అయింది రామలీల. రామలీల అంటే రామాయణం, మీకు తెలియని ఉంది. స్టార్ట్ అయింది, రాముడు వచ్చాడు, అన్నీ జరుగుతున్నాయి. ఒక సీను తెరబడింది, తర్వాత సీన్ రావాలి. ఇంకా వచ్చాను కదా, కాస్త చాలు నేను వెళ్ళిపోదామని బయలుదేరిన నాకు కనిపించిన దృశ్యం చెప్తా వినండి మీకు. బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చి వెళ్ళడం అంటే స్టేజ్ వెనకాలగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ రాముడిగా వేసినవాడు సిగరెట్ తాగుతున్నాడు. పర్వాలేదు తాగుతున్నాడు, నేను వదిలేశాను, అదేం లేదు. అంతకు మించి ఏం చేశాడంటే, మాస్టర్ నమస్కారం సార్ అన్నాడు. అది ఇంకా డ్యామేజింగ్. ఏమైందిరా అని అడిగాను. ఏంటి సార్ నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. రాముడు వేషంలో ఉన్నావు కదరా, గుర్తుపట్టడం కొద్దిగా నాకు ఇబ్బందిగా ఉంది, కష్టం అన్నా. నేను మీ ల్యాబ్లో టెక్నీషియన్ సార్ అన్నాడు. రాముడు వేషం, నా దగ్గర పనిచేసేవాడివి, నన్నే నేను నిన్ను గుర్తుపట్టలేనంతగా వేషం వేసావు కదా, మరి ఈ సిగరెట్ ఏమిట్రా అన్నారు. ఇది బయట నేను సార్, స్టేజ్ మీద రాముడిని. ఈనాడు 99% స్టేజ్ మీద రాముళ్ళు, బయట కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎ టాపిక్ కాల్డ్ యాజ్ మాస్క్. మాస్క్ అంటే వేషము, ముసుగు. ఈనాడు మీకు బాగా అర్థమయ్యే స్థితిలో చెప్తాను నేను. మొన్న ఇటీవల ఒక సర్వే చూస్తుంటే, ఫేస్బుక్ సర్వేని పడ్డది. దాంతో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. మీలో ఎంతమంది ఫేస్బుక్లో ఉన్నారు? అంటే లేని వాళ్ళు లేరన్నమాట. అంటే ఫేస్బుక్లో లేని వాళ్ళు లేరు. మీరు చాలా సంతోషం. ఫేస్బుక్ సర్వే అని పెడితే ఏమిటా అనే సర్వే చూశాను నేను. చూస్తే ఏమిటంటే, అందులో రాసినటువంటి ఒక విషయం నన్ను ఒక్కసారి ఆపేసింది. ఏమని రాశారంటే, ఫేస్బుక్లో ఉన్న 40% ఫోటోగ్రాఫ్స్ వాళ్ళవి కావు, ఫేక్ అని రాశాడు. 40% ఫేస్బుక్లో ఉన్న వాళ్ళ పిక్చర్స్ వాళ్ళవి కావుట, ఎవరు అంటే వాళ్ళు పువ్వులు పెడతారు, ఇంకోళ్ళు తారలు పెడతారు, ఇంకోటి ఏవో పెడతారు, కానీ వాళ్ళు మాత్రం కాదు అది. అంటే దేర్ ఈజ్ నో ఫేస్ ఇన్ ఫేస్బుక్. మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. సర్వేలో రాసిన మాట నేను మీకు చెప్తున్నాను. కానీ మీరందరూ, నేను ఈనాడు కోరుకునేది ఏంటంటే, మనం అసలు ఈ ముసుగు ఏమిటి, ఈ వేషం ఏమిటి, ఇది అసలు ఎందుకు ఇలా ఉన్నారు జనం, మనం ఎటు వెళ్ళాలి, మనం ఉంటామా లేదా, ఇది ఒక్కసారి మీ అందరూ ఆలోచించాలని ముందుకెళ్తున్నాను. దయచేసి వినండి. మనం పుట్టగానే మన మీద ఏమీ ఆచ్ఛాదన లేకుండా కూడా పుడతాం. టోటల్లీ నేకెడ్ యు ఆర్ బోర్న్. అవునా? ఏం చేస్తుందంటే, అక్కడ హాస్పిటల్లో ఆయా శుభ్రంగా స్నానం చేయించిన తర్వాత ఒక పల్చటి గుడ్డ కప్పుతుంది బిడ్డ మీద. ఒకసారి నేను అడిగాను, హాయిగా ఉండనీయకుండా ఎందుకు గుడ్డ కప్పుతారని. ఒక చక్కటి మాట చెప్పింది. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ అర్థం ఉంటుంది. ఆ నర్స్ చెప్పిన మాట ఏమిటంటే, డాక్టర్ గారు మీకు తెలియంది ఉండి నేను మాట చెప్తాను, గర్భంలో ఉన్నప్పుడు చాలా వెచ్చగా బిడ్డ పడుకొని ఉంటాడు. ఆ వెచ్చగా పడుకున్న బిడ్డ ఒక్కసారి బయటికి రాగానే ఈ వాతావరణాన్ని ఆ శరీరం వెంటనే తట్టుకోలేదు, అందుకని మేము గుడ్డ కప్పుతాం సార్ అని. చాలా సంతోషం. ఈ పిల్లవాడు నర్సు చేత కప్పబడిన గుడ్డతో ఉన్నవాడు పెరిగి 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 పెద్దవాడై, ఇక చూడండి వాళ్ళు వేసే వేషాలు అన్నా అవి ఏమిటో ఇప్పుడే చూద్దాం. ఇక స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళిన పిల్లలందరికీ ఒక యూనిఫామ్ అని వేస్తారు. అవునా?
మా చిన్నతనంలో స్కూల్స్లో యూనిఫామ్ లేదు. మాకు తోచిన బట్టలు వేసుకెళ్ళేవాళ్ళం. అందరం బాగానే ఉన్నాం. అందరం కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ అయ్యారు. కానీ ఇప్పుడు అంతా కాన్వెంట్ స్కూల్స్, యూనిఫామ్స్. అసలు యూనిఫామ్ ఎందుకు పెట్టారో మీకు ఎప్పుడైనా తెలుసా? ఎందుకు? వాళ్ళకు కావలసిన బట్టలు కాకుండా ఒకే రకమైన బట్టలు వేసుకోవాలని ఎందుకు చెప్పారు? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? సమానత్వం ఉందంటారా? నేను ఒక స్కూల్కి వెళ్ళాను, అందరికీ ఒకటే యూనిఫామ్. ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. ఎవరో ఒక కుర్రాడు వచ్చాడు, వెళ్ళాడు అన్నాడు. ప్రిన్సిపల్ గారు నాతో అన్న మాటలు ఏమిటో తెలుసండి? ఈ అబ్బాయి సార్ మన కలెక్టర్ గారు అబ్బాయి సార్, ఇంకా నీ యూనిఫామ్ ఏంటమ్మా అక్కడ? దట్ మీన్స్ యు ఆర్ రికగ్నైజింగ్ ఎ కలెక్టర్ బిహైండ్ దిస్ లిటిల్ ఫెలో. యు ఆర్ సీయింగ్ ఎవ్రీబడి బిహైండ్. అంటే మనం వేసుకున్న యూనిఫామ్ అనేది జాతి, కుల, మత అతీతంగా ఉండాలనేటువంటి డ్రెస్సును పోయి చివరికి అది వేసినా కానీ మనం మనుషులను ఎవరినో గుర్తిస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే మనం వేసేటువంటి డ్రెస్సు కేవలం ప్రపంచం కోసం తప్ప మనకి బాగుపడేటువంటి లక్షణం కాదు. అక్కడి నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. ఈనాడు అసలు ఎందుకు మనుషులు ముసుగు వేసుకుంటున్నారు? అసలు ముసుగు వేసుకోవాలా? అసలు ముసుగు అంటూ ఉంటుందా? మంచి ముసుగు, చెడ్డ ముసుగు అనేటువంటిది ఏమన్నా ఉందా? ఇది మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే, ఐ వాంట్ యూ టు గ్రో యాజ్ అ న్యాచురల్ ట్రూ ఇండివిజువల్స్, నాట్ యాజ్ ఎ మాస్క్. ఎందుకో చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. మనకి 3 కోణాలు ఉన్నాయి. న్యాయంగా మాడితే 4 కోణాలు ఉన్నాయి. 1 శారీరక భౌతిక కోణము, 2 మానసిక కోణము, 3 జ్ఞాన కోణము, 4 ఆధ్యాత్మిక కోణము. 4 కోణాలు మనకి, అన్నీ కలిసినటువంటి ఒకటి మనం. అవునా? ఇక్కడ సైకాలజీ అన్నారు మాస్టర్ గారు. సైకాలజీ అంటే దీని గురించి ఒక మాట చెప్తాను. మీకు ఎంతమంది తెలుసో కానీ సైకి అనే వర్డ్ గ్రీక్ నుంచి వచ్చిందమ్మా. అక్కడ గ్రీక్లో దీన్ని మనసు అని అనరు, మనం అంటున్నాం. ఎందుకంటే సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, మానసిక వైద్య నిపుణులు అని. కానీ అసలు గ్రీక్లో సైకి అంటే బ్రెత్, సోల్, స్పిరిట్. అంటే నిన్ను ఏ కోణం చూడమంటుంది సైకాలజీ? మనసు దాటిన కోణం చూడమంటుంది. అందుకనే మీరు చూశారు లేదో, ఎప్పుడైనా ధ్యానం అన్నప్పుడు బ్రెత్ మీద ధ్యానం చేయమంటారు. బ్రెత్ ఈజ్ సైకాలజీ. బ్రెత్ ఈజ్ ఫండమెంటల్ టు యువర్ ఓన్ స్పిరిట్. దట్ ఈజ్ వాట్ యు ఆర్. అందుకనే బ్రెత్ కంట్రోల్, బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటారు. ఊరికే కాదు, మనకు అది అనవసరం. ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రపంచంలోకి మనం వచ్చాక ఏ విధంగా ఈ శారీరకము, మానసికము, జ్ఞానకోణము ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను చూడండి. ఒక కుర్రవాట ఫస్ట్ క్లాస్ అనే డ్రెస్సు అంతా ఉంది, కానీ 10-12 ఏళ్ళు అనుకుంటాను, మాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తాట. మాస్టర్ గారు అన్నారు, అరే బాబు ఎందుకు వచ్చేవారా ఇంత పొద్దున్నే నా దగ్గరికి అని. ఏం లేదు మాస్టర్ గారు, నేను ఈ డ్రెస్ వేసుకుంటే మా అమ్మ ఎప్పుడు అంటుంది, అచ్చం తాతగారిలా ఉన్నావురా అంటుంది. నేను నడుస్తుంటే మా నాన్నగారిలా నడుస్తున్నాను అంటుంది. నేను మాట్లాడుతుంటే అచ్చం మా అమ్మమ్మ గారు మాట్లాడినట్టు అంటుంది. మరి నీ ప్రశ్న ఏమంటారని, అసలు నేనెవరు మాస్టారు అని అడిగాట. అంటే పుట్టినప్పటి నుంచి సమ్వన్ ఎల్స్ ఈజ్ సీన్ ఇన్ యూ, నాట్ యూ. దీని పేరే ముసుగు అంటే, దీని పేరే వేషము అంటే. నిన్ను కాకుండా వేరే విధంగా చూపించేది ఏదైతే ఉందో దాని పేరే మాస్క్. యు ఆర్ నాట్ వాట్ యు ఆర్. మరి అట్లయితే ఒక్కసారి మీరు ఆలోచించండి. జనం ఎవరైనా ఫిజికల్ లెవెల్లో, ఇంటలెక్చువల్ లెవెల్లో, ఏ లెవెల్లో మీరు తీసుకున్నా, మనిషి కలిసి ఉన్నప్పుడు హీఈస్ ఎ ట్రూ పర్సన్. ఎప్పుడైతే శరీరం అంటే ఏమిటనుకుంటున్నారు? భాష, మాట ఈ శరీరంలో భాగం, నడత శరీరంలో భాగం. వీటన్నిటికీ ఆధారం మనస్సు. వీటన్నిటికీ జ్ఞానాన్ని ఇచ్చేది జ్ఞానకోణం. ఏనాడైతే ఇవి కలిసి లేవో మెల్లగా విడిపోవడం మొదలు పెడతాయి. మెల్లగా విడిపోతుంటే ఏమవుతుందంటే, శరీరం చేస్తున్న పని మనస్సు చేయడం లేదు. అంటే శరీరానికి ఒక వేషం, మనస్సుకి మరొక వేషం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు ఇలా జరుగుతోందని. ఎందుకు ఇలా జరుగుతుందంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఒక
ఆయన చాలా చివరి స్టేజ్లో ఉన్నట్ట. ఆయనకి ఎప్పుడు భార్య అంటే విపరీతమైనటువంటి ఐ లవ్ యూ అంటాం అలవాటు. అందుకనే చెబుతున్నాను, డోంట్ బిలీవ్ ఐ లవ్ యూ. చాలా చాలా అలవాటు ఆయనకి, భర్తకి ఐ లవ్ యూ అంటాం. ఆయన చివరి స్టేజ్లో ఉన్నాడు. పాపం భార్య నన్ను ఇంత లవ్ చేస్తాడు కదా అని ఆయన పక్కన ఉన్నదిట. ఆయన వెళ్ళిపోతూ, ఇంకా అయిపోయింది నా పని, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఫలాని వ్యక్తిని, నువ్వు ఇంకా చిన్న వయసులోనే ఉన్నావు, నువ్వు ఫలాని వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదా అంటాడు. భార్య అంటుంది, ఇట్లాంటప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదండి. పైగా మీరు చెప్తున్న వ్యక్తి ఎవరనుకుంటున్నారు? మీరు ఎప్పుడు ద్వేషించే వ్యక్తి. ఆయన పేరు నాకెందుకు చెప్తారు? నన్ను ఎందుకు చేసుకోమంటున్నారు? నేను ఎందుకు చచ్చిపోతున్నాను? అప్పుడు నీకు వాడికి ఇద్దరికి అర్థం అవుతుంది అన్నట్టు. ఐ లవ్ యూ అని రోజు అంటాడు ఈయన. అంటే ఇమాజిన్ హౌ అవర్ వర్డ్స్ అండ్ అవర్ బిహేవియర్ ఆర్ ఎంటైర్లీ గెటింగ్ సెపరేటెడ్. ప్లీజ్ అండర్స్టాండ్ మై సెల్ఫ్. అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగ? వై వీఆర్ ట్రై టు బి డిఫరెంట్. ఎందుకు ట్రై టు బి డిఫరెంట్ అంటే దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క కారణం చూద్దాం. నేనుగా ఎందుకు బతకట్లేదు, నేనుగా ఎందుకు ఉండటం లేదు? దానికి కారణం మనకి ఏ విధంగానైతే డ్రెస్సెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బిఫోర్ ఐ గో ఫర్దర్. మీరు చూడండి, ఇక్కడంతా చాలామంది మాలాంటి వాళ్ళు, మాస్టర్ గారు, వీళ్ళందరూ సూట్లు అన్నీ వేసుకొచ్చారు కదా. ఇంటికి వెళ్తే ఏం చేస్తాను? ఫస్ట్ ఇవన్నీ తీసుకెళ్ళి కోట్ స్టాండ్కి పెట్టేస్తాం, శుభ్రంగా కుర్తా పైజామా వేసుకొని పడుకుంటాం. అంటే అర్థం ఏంటంటే, బయట డ్రెస్ నువ్వు ఎప్పుడైతే తీసేస్తావో నీకు అప్పుడు హాయిగా ఉంటావు. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ యూ ట్రై టు బీ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా ఇప్పుడు దయచేసి జాగ్రత్తగా లోతుగా ఆలోచిద్దాం మనం. ఎందుకు మనుషులు ఈ విధంగా బయటకు కనిపించేది ఒకటి, లోపలికి ఒకటి ఎందుకు ఉంటుంది? న్యాయంగా మాడితే అతి తెలివైన వాళ్ళు అతి మూర్ఖంగా ప్రవర్తిస్తారు ఈ విషయంలో. ఆ విషయం మీకు ఇప్పుడు మీ ముందు ఉంచుతాను, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కారణం ఎందుకు ఈ ముసుగులో? దీనికి 4 కారణాలని చెప్తారు. ఏమిటా కారణాలు? అది జరిగిన విషయాన్ని చెప్తాను మీకు. కంచి పరమాచార్య గురించి చాలామంది మీరు వినే ఉంటారు. ఆయన అపరశంకరులు అంటుంటారు అందరినీ. ఆయన 1957లో చెన్నైలో పెద్ద మీటింగ్ జరిగింది. అప్పుడు సరసి రాజగోపాలాచారి గారు, స్వామినాథన్ అందరూ ఉన్నారు. పరమాచార్య గారు పైన కూర్చొని ఉన్నారు. పైన కూర్చొని ఉంటే స్వామినాథన్ని పిలిచారు, ఇలా రా అని. ఏమిటి స్వామి అన్నట్టు. ఒక శ్లోకం చెప్తాను నీకు, అది పూర్తి పాదాలు నీకు వచ్చా అని అడిగారట. అంటే ఆలోచించండి, పరమాచార్య గారికి తెలియక కాదు, నీకు తెలుసా అని అడగటం. పూర్తి పాదాలు నాకు తెలియదు స్వామి అన్నాడు. అప్పుడు పరమాచార్య గారు ఏమన్నారో తెలుసా? ఆ మూల నుంచున్నాడే 10 ఏళ్ల పిల్లాడు, వాడికి తెలుసు, వాడిని అడుగు. గబగబా స్వామినాథన్ దిగి ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళాట. ఈ శ్లోకం నీకు తెలుసురా అన్నాడు. నాకు పూర్తిగా తెలుసు సార్ అన్నట్టు. వెళ్ళి పరమాచార్య గారు చెప్తే ఆ పిల్లవాడిని పైకి పిలిపించారు. చెప్పరా నువ్వు తెలిసినటువంటి పూర్తి శ్లోకం. ఇదే మనమే గనక జ్ఞాపకం పెట్టుకుంటే మనం ఎందుకు ముసుగులు వేసుకుంటున్నామో అర్థమవుతుంది. వై? కామాతురాణం న భయం న లజ్జా. నీకు కోరికలు పెరుగుతుంటే నీకు ప్రపంచంలో సిగ్గు బిడియం ఉండవు. ఏమిటా కోరికలు? పదవి, ధనము. నేను బాగా తెలివిగలవాడినని. అన్నిటికన్నా గ్రేటెస్ట్ సమస్య ఎక్కడో తెలుసండి, నేను తెలివిగలవాడినని చెప్పి మీకు తెలివిగా చెప్పటం. నిజంగా వెదర్ యు ఆర్ రియల్ ఇంటెలిజెంట్ ఆర్ నాట్, గాడ్ ఓన్లీ నోస్. To show the world that I am intelligent, you use all your intelligence. ఇది ఇక్కడ సార్. ఏనాడే గనకైతే ఈ కాంక్షలు, పదవీ కాంక్ష, ధనకాంక్ష ఇవన్నీ ఉంటాయో ఏమిటో వాళ్ళకి జరిగేటువంటిది సిగ్గు బిడియం ఏమీ ఉండవు. ఏదైనా ఏ పని చేయడానికైనా దే ఆర్ రెడీ. నాకు ఒక మహా విద్వత్తు ఉన్నటువంటి ఒక ఆయన తెలుసు. ఎవరో ఒక స్వామీజీని కలవడానికి వారు వచ్చారు. చాలా విద్వత్తు మన దేశంలో, నేను పేరు చెప్పను అనవసరం. సో వారు వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను. వారితో మాడుతుంటే నాతో అన్నారు, వాడు ఎందుకు వచ్చాడో తెలుసా అని అడిగారు ఆయన, ఆ గురువు గారు. ఎందుకు సార్ అన్నాడు. వాడికి పద్మభూషణ్ బిరుదు కావాలట. స్వామీజీని ఆశ్రయిస్తారు పద్మభూషణ్ కోసం.
అంటే అర్థం ఏమిటి అంటే, నీకు కీర్తికాంక్ష ఉంటే సిగ్గు లజ్జ, వాడికి సిగ్గు లేదా నన్ను అడగాల, ప్రపంచాన్ని అడగాల, నీలో విద్వత్తు ఉంటే ప్రపంచమే నీకు దండలేస్తుంది. వై? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి మీరు. రెండవది ఏమిటి? అర్థాతురాణం న గురుర్న బంధు. డబ్బులు ఒక్కసారి కనిపించాయా నీకు, నువ్వు అక్కడ బంధువులు ఉన్నారా, గురువు ఉన్నారా, ఎవరున్నారా ఏమీ లేదు, వాళ్ళని అందరినీ కలిపి చేసి అదంతా నాకే అనే స్థితికి వస్తావు. అంటే యూ ట్రై టు షో ఐఎమ్ ద రియల్ పర్సన్ హూ ఈజ్ కేపబుల్ ఆఫ్ హ్యావింగ్ ఇట్. ఆ విధమైనటువంటి మనిషిలో అహంకారం పెరుగుతుంది. మూడవది ఏంటి? ఇది ఇంకా ముఖ్యం, మీకు తెలుసో తెలీదో, సామాన్యంగా అందరికీ జరుగుతుంటుంది. ఒక ఆయన భోంచేస్తున్నప్పుడు పాపం ఆవిడ అంది, నేనేం వండలేదండి, మా ఇంట్లో ఉన్న ఆవకాయ ఏదో పెరిగేసి పెడతానని. ఆయన భోంచేస్తూ ఏమన్నాడు తెలుసండి, అబ్బా ఆవకాయ ఏం వండారండి, ఆవకాయ వండటం ఏంటండి అంది ఆవిడ. అబ్బా ఏం బాగుందండి అంత బ్రహ్మాండంగా, ఆ పెరుగు ఎంత బాగుందండి, ఇంకా చూడండి ఒకటే పొగడతల్లో ముంచేసేది. ఆవిడేముందంటే చివరికి చిన్న మాట అంది ఆవిడ, మీరు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారంది. క్షుధాతురాణం న పక్వత్ న రుచి. బాగా ఆకలేస్తుంటే చింతకాయ పచ్చడి కూడా అమృతంలా ఉంటుంది. యూ డోంట్ లుక్ ఇట్. అప్పుడు జనాన్ని ఆఖరిగా మీ అందరికీ మీకు తెలియాల్సింది, ఇది చాలా మంచి వేషం, అలా ఉండి తీరాలి కూడాను. కాకపోతే అందులో వికృతం కూడా జరగవచ్చు. విద్యాతురాణం న సుఖం న నిద్ర. విద్య కావాలనుకున్న వాడికి సుఖము నిద్ర ఉండదుట. కానీ ఏమిటి, మనం ఒకసారి రాత్రిపూట ఒక తల్లి బిడ్డ తన కొడుకు గురించి నాకు చెప్తోంది, మా వాడు రాత్రి దాకా చాలా పుస్తకాలు చదువుతున్నాయండి అంది. అమ్మ ఏం పుస్తకాలు చదువుతున్నాడో మీరు ఎప్పుడూ ఆలోచించారా అని అడిగాను. ఏం పుస్తకాలు? నిజంగా అంత పుస్తకాల మీద అభిలాష ఉంటే నేను చాలా సంతోషిస్తాను. ఏం చదువుతున్నాడు? సిడ్నీ షెల్డను, హెరాల్డ్ రాబిన్సు. అంటే అందులోనే తప్పు పట్టట్లేదు. ఎందుకులో తప్పు పడుతున్నానంటే, నీకు అసలైన విద్య మీద నీకే గనక ఉంటే నువ్వు ఎంత విద్వత్తు పైకి వెళ్తావో. కాబట్టి ఈ 4 కారణాలే గనక మనం చూసుకుంటే మనం ఏ వేషాలు ఏ ముసుగులు మనకి అవసరమే లేదు. అక్కడి నుంచి ముందుకు వెళదాం. వేషాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటుంటామో, మనుషులు ప్రపంచం కోసం కొన్ని వేషాలు, కుటుంబం కోసం కొన్ని వేషాలు, సమాజం కోసం ఇంకా వేషాలు, వృత్తికి వేరే వేషాలు. నేను ఎప్పుడు చెబుతుంటాను చిన్న మాట, రావణాసురుడికి ఎన్ని తలకాయలండి? అబ్బా ఏం చెప్పేవాళ్ళం వెంటనే అమ్మా. మీరు ఒక్కసారి ఆలోచించండి, రావణాసురుణ్ణి దశముఖుడు దశకంఠుడు అంటారు, కానీ దశదేహుడు అనరు. ఆయనకి 10 బాడీలు లేవు, 10 ముఖాలు 10 కంఠాలు ఉన్నాయి. అంటే అర్థం ఏమిటో తెలుసా? నిజం మాట్లాడితే అలాంటి మనిషి ఉండడు, మనిషి ఉండటానికి వీలే లేదు అసలు. ఇట్ ఈజ్ ఎన్ ఎనామలీ. కానీ ఇందులో సింబాలిక్ తెలిసేది ఏమిటంటే, 10 ముఖాలంటే అమ్మ ముందు ఒకటి, నాన్న ముందు ఒకటి, ఫ్రెండ్స్ ముందు ఒకటి, లవర్ ముందు ఒకటి, అసలు భార్య పెళ్ళైతే భార్య ముందు వేరొకటి, 10 ముఖాలు. ఇక వాయిస్ అంటారా, దశకంఠుడు. దశకంఠుడు 10 వాయిసెస్ అంటే ఏమిటో తెలుసా మీకు? చాలా సింపుల్, అందులో పెద్ద కష్టమేం లేదు. మాస్టర్ మీరు చాలా బాగా మాడతారండి, అబ్బా ఎప్పుడు వదిలిపెడతాడు ఈయన. బయట వాయిస్ వేరు, లోపల వాయిస్ వేరు. అబ్బా ఏం అద్భుతం అండి. ఏంటోలేండి అంటారు, ఏదో చిన్న సమారాధన జరిగింది. ఎవ్రీథింగ్ యు ఆర్ నాట్ వాట్ యు ఆర్, వాట్ యు స్పీక్ అండ్ వాట్ యు ఆర్ ఇన్సైడ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇదే ముసుగంటే. ఎందుకనాలి మీరు చాలా గొప్పవారని? ఎక్కడో అక్కడ స్వార్థం ఉన్నది, ఏదో ఒక కారణం నీకు కావలసి ఉన్నది, కాబట్టి నువ్వు ఈ వేషం వేస్తావు. అబ్బా ఏం బాగుందండి. అందుకనే చాలా చక్కగా ముత్యాల ముగ్గులు ఆయన బాగా చూపించాడు. పొగుడుతుంటే టకటక కొట్టేస్తూ ఉంటాడు. అంటే నాయన వీడు పొగుడుతున్నాడు రా అని అర్థం. అంటే అర్థము పొగడ్త జరిగింది అంటే నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడని దయచేసి తెలుసుకోండి. పొగడ్త అనేది నీకు వేస్తున్నటువంటి ముసుగు, నథింగ్ మోర్ దాన్ దాట్. మరి వృత్తిపరంగా ఎంత మోసం, ఎంత వేషాలు వేస్తారో చూడండి. అందులో మీరు విద్యార్థులు ఇప్పుడు ఇంజనీరింగ్ అన్నారు కాబట్టి
వృత్తిలో వేషం దయచేసి వేయొద్దు. వృత్తిలో గనక వేషము ముసుగు వేసుకునేటట్లయితే ఏదో ఒక రోజు మీకే అది అనర్థం, హాని చేకూరుస్తుంది. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, లిజన్ టు మీ. జరిగిన విషయం మీకు చెప్తాను నేను. ఎందుకంటే ఈనాడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, విపరీతమైన కాంక్ష అన్నీ ఉంటాయి. చాలా గొప్పది. గుడ్, గో హెడ్. న్యూయార్క్ మ్యాన్హట్టన్లో సాయంకాలం 7 గంటలకు ఏదో ఒక మాట్లాడాలి అంటే నేను వెళ్ళా. అయిపోయింది స్పీచ్, 8:30 అయిపోయింది. బిఫోర్ డిన్నర్ గబగబా కుర్రవాడు పరిగెత్తుకు వచ్చాడు. హీఈస్ అబౌట్ 25-27 సంథింగ్. మాస్టర్ మీతో ఒక నిమిషం మాట్లాడాలి సార్, విడిగా మాట్లాడాలి. సరే రమ్మనమని చెప్పి లోపల రూమ్కి తీసుకెళ్ళి మాట్లాడమన్నా. ఆ కుర్రాడు అన్న మాట మీరు దయచేసి వినండి. నెవర్ రిపీట్ సచ్ థింగ్స్. ఏంట్రా బాబు చెప్పను. ఆ అబ్బాయి హైదరాబాద్ కుర్రాడే. ఏమిట్రా అబ్బాయి ఏమైంది అని అడిగా. మాట్లాడుతున్న 10 నిమిషాలు కళ్ళ వెంట నీళ్లు గారుతున్నాయి పిల్లాడికి. ఏమిటి అసలు చెప్పు నాకు. ఏమీ లేదు మాస్టారు, ప్రస్తుతం నేను ఐబిఎంలో పనిచేస్తున్నాను. ఐబిఎం సింగపూర్కి నన్ను వేశారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఐబిఎం సింగపూర్, ఎందుకు నీకు ఈ సమస్య? ఏమీ లేదు సార్, నా సివిలో నేను నాకు ఏవో కొన్ని తెలుసు అని రాశాను నేను. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఐసింగ్ ద సివి. యు నో వాట్ ఈజ్ ఐసింగ్ ద సివి? నువ్వు లేనివి రాయటం అనేది ఐసింగ్. నాకు ఇవి తెలుసు అవి తెలుసు అని రాశాను. అయితే ఏమిటి ప్రమాదం అన్నా, ఇప్పుడు నన్ను ఐబిఎం వాళ్ళు ప్యుకెప్సీ న్యూయార్క్ అప్స్టేట్లో ఉంది, వాళ్ళ ఐబిఎం హెడ్ క్వార్టర్స్ అది, అక్కడికి పోస్ట్ చేశారు సార్ ఒక ప్రాజెక్టు మీద. ఆ ప్రాజెక్టులో చెయ్యవలసినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అది నాకు రాదు మాస్టారు అని ఏడ్చేశాడు. అవి నాకు రావు అంటే నువ్వు ముసుగేసుకున్నావు అనమాట. యూ హ్యావ్ ఎ మాస్క్. నాకు రావు, ఇప్పుడు బయటపడుతుంది వ్యవహారం అంతా. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవుట్. అసలు ఎందుకు రాసావు అలాగా అన్నాను. ఐబిఎంలో ఉద్యోగం రావాలంటే రాయాలి కదా మాస్టారు, విన్నావా? అందుకనే సమస్యలు ఇరుక్కున్నావు నువ్వు. మీరు ఏమన్నా సలహా ఇస్తారా అని అడిగాడు. నేను ఇచ్చేది ఒక్క సలహా. ఇప్పుడు మీకు కూడా ఇదే సలహా ఇస్తాను, ఒక్క సలహా. రేపు పొద్దున్నే 8 గంటలకల్లా ఐబిఎం హెడ్ క్వార్టర్స్లో ఎండి సిఎండి వాళ్ళ ఆఫీస్ ముందు నుంచో 8 గంటలకల్లా. ఆయన 8:30-9 వస్తాడు. అవునా అని అడిగాను. ఎస్, నువ్వు నుంచో ముందే. వాట్ యంగ్ మ్యాన్ అంటాడు ఆయన. నిన్ను లోపలికి పిలుస్తాడు. ఒక్కసారి చెప్పు మాస్టారు, నేను ఇన్నాళ్ళు సింగపూర్లో చేసింది ఇప్పుడు నన్ను చేయమంటోంది. దీని మీద నాకు అంత పట్టు లేదు సార్, కానీ ఒకటి మాత్రం మీకు చెప్పగలను. బీ ఆన్, ఇది మాత్రం జ్ఞాపకం. ఒకటి మాత్రం మీకు చెప్పగలను మాస్టారు. ఆమె సార్, ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. నాలో నేర్చుకునే కెపాసిటీ ఉంది, నేను కష్టపడి నేర్చుకుంటా. సెండ్ మీ ఎనీవేర్, జస్ట్ 2 months ఐ లెర్న్ అండ్ కమ్ బ్యాక్ అండ్ సర్వ్ ఐబిఎం అని చెప్పు నువ్వు. బీ ఆనెస్ట్ చెప్పు నువ్వు. నిజంగా ఇది వర్క్ చేస్తుందంటారా మాస్టారు? నేను నిజం చెప్పేస్తే వెంటనే నేను అన్నాను, దేర్ ఈజ్ నథింగ్ గ్రేటర్ దాన్ ట్రూత్. నువ్వు ఎటువంటి సందర్భంలో అయినా సరే ఈ ముసుగు తీసేసి జరిగింది వినండి మీరు. నాది అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. ఐ వాజ్ ల్యాండింగ్ ఇన్ గోయింగ్ టు షికాగో. మై ఫ్లైట్ వాజ్ ల్యాండింగ్. ఐ రిసీవ్డ్ ఎ ఫోన్ కాల్. ఏమిటి అంత ఇస్తే ఈ అబ్బాయి ఫోన్ కాల్. అబ్బా మాస్టారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ గాట్ ద జాబ్. ఏమైంది? ఐ వాజ్ ఆనెస్ట్. చైర్మన్ ఒక్కసారి తీసుకొని ఒక్క మాట అన్నాడు, వాట్ ఎవర్ ఇట్ మే బి మై డియర్ యంగ్ మ్యాన్, యువర్ ఎంథూజియాజం టు లెర్న్ సంథింగ్ అండ్ ఆనెస్టీ, దీస్ 2 things ఐ లైక్ ఇట్. యూ విల్ స్టే విత్ ఐబిఎం. ఈవెన్ టుడే హీ ఈజ్ వర్కింగ్. Never make any kind of mask of yourself. Never have a mask of yourself. Do not do this kind of things. ఎటువంటి సందర్భంలో అయినా సరే ఈ విధమైనటువంటి ముసుగు వేసుకొని పెద్దగా చలామణి అవ్వటం మాత్రం దయచేసి పెట్టుకోకండి. రెండవది, ఇదంతా మనసులోంచి ప్రొజెక్ట్ చేస్తుంది, ఇలా చేయని. దయచేసి ఆ ప్రలోభాలకి లొంగకుండా మీరు ఉండండి.
ఆ ఫిజికల్ డైమెన్షన్ నుంచి మెల్లగా దాన్ని కూడా గవర్న్ చేసేది. అసలు ఫిజికల్ డైమెన్షన్లో ఎందుకు అలాగా మనుషులందరూ ఒక పెద్ద శాస్త్రజ్ఞుల్లాగా, ఒక పెద్ద తెలివితేటలు గలవాడుగా పెద్దగా ఎందుకు షో ఇస్తారో తెలుసా మీకు? సో దట్ దే గెట్ రెస్పెక్ట్ అండ్ అటెన్షన్. ఇంత అంతా కాదు, ఒక్కసారి చూడండి రామాయణంలోనే. మనం నేర్చుకోం, మనం ఏదో కథలే చేస్తాం కానీ నేర్చుకోం. రామాయణంలో సీతాపహరణం ఎలా జరిగిందో చూడండి. రావణాసురుడు తన 10 ముఖాలు ఇవన్నీ వెనక్కి తీసుకొని ఒక సాధు వేషం వేసుకొని వెళ్ళాడు. సాధు వేషం వేసుకుంటే ఎవరన్నకైనా అపనమ్మకం వస్తుందో చూడండి. డూ యూ థింక్ ఎనీబడి విల్ హ్యావ్ ఎ డిస్బిలీఫ్? పాపం అది సాధువు, అందుకని అమ్మవారు వెళ్ళి సీతాదేవి వెళ్ళి భిక్ష వేసింది, వాడేం చేశాడు, తీసుకెళ్ళాడు. అంటే అర్థం, నువ్వు సాధువు వేషం వేసుకొని మోసం చేసావన్నమాట. ఈ ముసుగు టుడే మెనీ పీపుల్ డూ దాట్ సేమ్ థింగ్. ఇవాళ చాలా ఈ బిజినెస్లో పెట్టండి అంటాడు, రేపటి నుంచి పత్తా ఉండడు వాడు. ప్లీజ్ అండర్స్టాండ్, డు నాట్ హ్యావ్ ఎ మాస్క్. ప్లీజ్ ట్రై టు అన్ఫోల్డ్ ద మాస్క్, నెవర్ హ్యావ్ ఎ మాస్క్. ఇప్పుడు చెప్తాను. ఈ శరీరం నుంచే కనుక మనం కొద్దిగా ముందుకు పైకే కనుక వెళ్ళేట్లయితే ఈ మాస్క్కి ఆరిజిన్ ఎక్కడి నుంచో చూడండి. ఈ మనసు నుంచి ఆరిజిన్ వస్తూ ఉంటుంది. అది ఆరిజిన్ వచ్చి ఏమవుతుందంటే, ఇల్లు అలాగే అవుతుంది, సంసారం అలాగే అవుతుంది, వృత్తి అలాగే అవుతుంది, ప్రవృత్తి అలాగే అవుతుంది. సంసారంలో చూడండి. ఎందుకంటే రేపు మీరు ఉత్తరోత్తర పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మీ అందరికీ ఫ్యామిలీస్ అన్నీ వస్తాయి. దయచేసి డు నాట్ హ్యావ్ ఎ మాస్క్ బిఫోర్ ఎ వైఫ్ ఆర్ ఎ హస్బెండ్. అది ఏం జరుగుతుందో చెప్తాను వినండి. ఒక సిఈఓకి 2 పిల్లలు ఉంటారు అండ్ ఎ నైస్ ప్రెటీ వైఫ్. ఒక 10 ఏళ్లలో ఈ ఫ్యామిలీలో అందరూ మదరు, చిల్డ్రను, ఈ ఫాదర్ గురించి ఏమిటో నాన్నగారితో మనకి బాగలేదు, ఏమైనా సరే లెట్ us హ్యావ్ సైకలాజికల్ కౌన్సిలింగ్. సైకియాట్రిస్ట్ అనండి, సైకాలజిస్ట్ అనండి, కౌన్సిలింగ్ ఏమన్నా సరే సైకియాట్రిస్ట్ ఆఫీస్లోకి వెళ్ళాడండి. వీళ్ళిద్దరు కంప్లైంట్ చేశారు, భార్య అండ్ పిల్లలు. మా ఆయనకి ఏదో సమస్య, మా నాన్నగారికి ఏదో సమస్య అని. ఆల్ రైట్, సైకియాట్రిస్ట్ అన్నాడు, ఫస్ట్ మీ నాన్నగారితో మాడతాను. ఆ సీఈఓని లోపల రమ్మన్నాడు. సార్ వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అడిగాడు. ఏంటోనండి నాకు ప్రాబ్లం ఏం తెలియదే అన్నాడు. కాదు, మీ భార్యను మీ పిల్లలు అంటున్నారే, అసలు ఏమిటండి ప్రాబ్లం అని. సార్ ఐ లవ్ మై వైఫ్. యు నో హౌ మచ్ ఐ లవ్ మై వైఫ్. ఆవిడ మార్కెట్కి వెళ్ళాలన్నా నీ ఆఫీసులో టైం తీసుకొని ఇంటికి వచ్చి కారులో ఆవిడ్ని వాల్మార్ట్ కావచ్చు, జేసీ పెన్నీ కావచ్చు, ఎక్కడికైనా మార్కెటింగ్ తీసుకెళ్తాను, తిరిగి ఇంట్లో డ్రాప్ చేసి అప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను సార్. ఐ లవ్ హర్ సో మచ్. వాట్ అబౌట్ చిల్డ్రన్? దే ఆల్సో కంప్లైంట్ అబౌట్ యూ. ఎందుకోసం నాకు తెలియదు, ఐ లవ్ మై చిల్డ్రన్. వాళ్ళు బస్సు ఎక్కడం నాకు ఇష్టం లేదు సార్, వాళ్ళు వాళ్ళతో తిరగడం నాకు ఇష్టం లేదు సార్, నేనే కారులో తీసుకెళ్తాను, వాళ్ళని స్కూల్లో దింపుతాను, మళ్ళా తీసుకొస్తాను, అన్నీ చేస్తున్నాను. ఐ లవ్ దమ్ ఇంటెన్స్లీ. ఎందుకు సార్ వీళ్ళందరూ నా మీద కంప్లైంట్ చేస్తున్నారని అర్థం కాదు. ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్. విన్నారా? ఆల్ రైట్, భార్యను లోపల రమ్మన్నాడు ఆయన. మీరు బయట కూర్చోండి, ఆవిడతో మాట్లాడతాను. ఆవిడ లోపలికి వచ్చింది. ఏంటమ్మా? యువర్ హస్బెండ్ సేస్ హీ లవ్స్ యూ ఇమ్మెన్స్లీ. చివరికి మార్కెట్కి కూడా కారులో తీసుకొస్తాట. డాక్టర్ గారు మీరు నమ్మారా అంది. మరి చెప్పాడు కదమ్మా అని. ఏమీ లేదు సార్, హీ డౌట్స్ మీ. వాట్ హీ స్పీక్స్ లవ్ ఈజ్ నాట్ ఎ లవ్, హీ డౌట్స్ మీ అండ్ హీ ఈజ్ ఓన్లీ ట్రైయింగ్ టు షో ఆఫ్ హీ లవ్స్. ఇది పెద్ద ముసుగు, నిన్ను ప్రేమిస్తున్నానని, కానీ లోపల ఉన్నది అనుమానం. ఈజ్ ఇట్? అంతేనండి, ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు తీసుకెళ్ళాలండి. యూ థింక్ ఐ కెనాట్ మేనేజ్ మై సెల్ఫ్? నో. ఆల్ రైట్, పిల్లల్ని పిలిచాడు. పిల్లలు మీరు చెప్పండి రామ్మా. సార్ మాకు మా ఫ్రెండ్స్తో బస్సులో వెళ్ళాలని ఉంటుంది, హాయిగా స్కూల్లో మళ్ళా అందరితో బస్సులో రావాలని ఉంటుంది. మా నాన్న ఏమిటోనండి, హీఈస్ మేకింగ్ అస్ ఇంప్రిజన్డ్ అండి, మమ్మల్ని జైల్లో పెట్టాయండి, మమ్మల్ని ఎవరితోనూ తిరగనేయండి. హీఈస్ నాట్ ఎ ఫాదర్, హీఈస్ ఎ డెవిల్. ఇమాజిన్ దట్. అండ్ హీఈస్ లివింగ్ అండర్ ది గార్బ్ ఆఫ్ ఐ లవ్ యూ. Remember one thing, your love is to be appreciated by the world, not your own words. నేను I love you ante prapancham nammadu. It has to be shown in right action.
ఇప్పుడు సైకియాట్రిస్ట్ భర్తను పిలుస్తారు. వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లవ్ మై డియర్ ఫ్రెండ్? టెల్ మీ, యు ఆర్ ఎ CEO. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్? లవ్ ఈజ్ నాట్ ఇంప్రిజన్మెంట్. లవ్ ఈజ్ నాట్ ఎ బర్డన్. లవ్ ఈజ్ నాట్ డిక్టేటర్షిప్. లవ్ ఈజ్ నాట్ అథారిటీ. లవ్ ఈజ్ ఫ్రీడమ్. నువ్వు నీ పిల్లల్ని, నీ భార్యని నువ్వు ఏదో కంట్రోల్లో పెట్టి, మీ ఇల్లు ఒక సర్కస్లా ఉంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యామిలీ. ఇమాజిన్, దిస్ ఈజ్ ద ముసుగు, దిస్ ఈజ్ ద మాస్క్. This is what we are all doing it. Remember, my dear friends, never do anything at the family. You try to be what you are. And the next, after when you come to the family, in the society కూడా ఎలా ఉంటుంది అంటే, నేనుగా బ్రతకడం కష్టమని చెప్పి మనమే నిర్ణయించుకొని మనం వేరే రూపాలు ఇస్తుంటాం. ఒక్కసారి ఏం జరిగిందంటేట, ఒక పెద్ద ఆశ్రమం ఉన్నది, దట్ ఈజ్ ఇన్ జపాన్. ఆయన ఆశ్రమ అధిపతి పేరు బాకే. ఆయన దగ్గరికి ఎంతమంది ఇంటెలిజెంట్ పీపుల్ వచ్చేవాళ్ళో చెప్పలేవు. ఎంతోమంది ఇంటెలిజెంట్ పీపుల్ వచ్చేవారు. వచ్చిన తర్వాత ఆయన చెప్పే మాటలు వినేవారు, వెళ్ళేవారు. ఒకరోజు బాకే మరణించాడు అనే వార్త వస్తుంది. ఆ ఆశ్రమం ముందు పోయే వాళ్ళని భిక్ష అడిగేవాడు ఒక గుడ్డివాడు, అంధుడు. అయ్యో, ఆయన స్వామీజీ లేరా ఇంకా అని చెప్పి తండోపతండాలుగా జనం వచ్చి ఆయన చూడడానికి లోపల వెళ్తున్నారు. వాళ్ళకి కనిపించిన దృశ్యం ఏంటంటే, గేటు దగ్గర ఉండి ఏడుస్తున్నటువంటి అంధుడైన భిక్షగాడు. ఒక ఆయన అడుగుతాడు, నీ కళ్ళు లేవు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏనాడు చూడలేదు కదా ఆయన్ని ఏనాడు నువ్వు చూడలేదు కదా, బాకేని గురువుగారిని ఎప్పుడు చూడలేదు కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఆ అంధుడు అంటాడు, మీకు తెలుసో తెలియదో, బాకే మీరందరూ వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ గేటు దాకా వచ్చి మిమ్మల్ని సాగనంపేవాడు, అవునా అన్నాడు. అవును, మమ్మల్ని సాగనంపేవాడు. ఆ సాగనింపు చేస్తున్నప్పుడు ఆయన మాటల్లో మాకు ఆయన ఎవరినన్నా అభినందిస్తుంటే నిజంగా అభినందిస్తుండేవాడు, ఎవరికన్నా విచారం వస్తే నిజంగా విచారించేవాడు. అంటే అర్థం ఏంట్రా అడిగాడు. ఈ కాలం ఎవరన్నా చచ్చిపోతే మంచిది పీడ వదిలిపోయింది, పైకి మాత్రం కన్నీళ్ళు. వాడు నా కాంపిటేటర్ పోయాడు. ఏనాడే గనకైతే నాకు ఎదురుగ్గా ఉన్నవాడిని పైకి పలకరింపులు, లోపల ఉన్నది కటిక విషం. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద గ్రేటెస్ట్ మాస్క్. మాట్లాడడానికి ఇష్టం లేకపోతే మాట్లాడవద్దు, కానీ తప్పు మాట్లాడవద్దు, వేరే విధంగా మాట్లాడవద్దు దయచేసి. ఇంకోళ్ళని అభినందిస్తే మనసారా అభినందించేవాట. హౌ మెనీ టైమ్స్ యూ సే కాంప్లిమెంట్? హౌ మెనీ టైమ్స్ వీ సే, మాస్టారు మీరు చాలా మంచివారు సార్, మీరు చాలా, ఏనాడు అంటాం? ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద లిప్స్. సమాజంలో జరుగుతున్నటువంటి పెద్ద వేషం ఇది. ప్లీజ్ డూ నాట్ హ్యావ్ ఎ మాస్క్ ఎట్ ఆల్. ఇప్పుడు నేను ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పబోతున్నాను. బిజినెస్లో మాస్కులు. అసలు బిజినెస్ కాదు, ప్రపంచం కాదు, వీటన్నిటిలో ఉండేదే పెద్ద మాస్క్. ఆ మాస్క్ గురించి చెప్తాను వినండి. అమెరికాలో ఒక ఆటో కంపెనీకి ఒక స్పేర్ పార్ట్ కావాలి. ఆ స్పేర్ పార్టు టెండర్ ఇచ్చారు, ఈ స్పేర్ పార్ట్ మాకు కావాలి అని. వాళ్ళకి 3 టెండర్లు వచ్చాయి. ఒక టెండర్ పోలాండ్ నుంచి, ఒక టెండర్ UK నుంచి, ఒక టెండర్ ఇజ్రాయెల్ నుంచి వచ్చింది. 3 టెండర్లు వచ్చాయి. చూశాడు ఆ జనరల్ మేనేజర్. ఫస్ట్ టెండర్ పోలాండ్, ఆ స్పేర్ పార్ట్ $50, పక్కన పెట్టే టెండర్. రెండో టెండర్ తీశాడు ఫ్రమ్ UK, $200. ఎక్కడ $50, ఎక్కడ $200 ఫ్రమ్ UK, పక్కన పెట్టాడు. మూడోది ఇజ్రాయెల్ తీశాడు, వాడేమిటి $300. ఆశ్చర్యపోయాడు. వాళ్ళకి బల్క్లో కావాలి $300. జనరల్ మేనేజర్ అనుకున్నాడు, నేను పర్సనల్గా వెళ్ళి మాట్లాడతాను అని. వెళ్ళాడు పోలాండ్కి. మీరు కోట్ చేశారు, మా కంపెనీకి కావాల్సిన స్పేర్ పార్ట్ $50 అన్నారు కదా, అసలు $50 ఎలా వర్కౌట్ అయింది మీకు చెప్పండి నేను. అప్పుడు వాడు చెప్పాడు, రా మెటీరియల్ ఇంత,
మా పర్సనల్ యొక్క ఎనర్జీ ఇంత, దాని తర్వాత మీకు సప్లై చేయడానికి మాకు ఉండేటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇంత, మేము మినిమంగా చేసి $50 చేసాం, అందులో మాకు మిగిలేది నాట్ ఈవెన్ 5 cents మాస్టారు అన్నట్టు. $50 అలా అయింది ఖర్చు అన్నాడు. ఆహా, ఓకే. యూకేకి వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, ఈయన యూకేలో ఈ బిజినెస్ మ్యాన్ దిగటేంటి, యూఎస్ఏ వాడు, అమెరికను, ఎయిర్పోర్ట్లోనే రిసీవ్ చేసుకున్నాడు. పోలాండ్లో పాపం ఎవడు రిసీవ్ చేసుకోలేదు, ఈయన ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. వెంటనే రిసీవ్ చేసుకున్నాడు, మంచి సూటు అన్నీ వేసుకున్నారు. వెల్కమ్ టు లండన్ అన్నాడు, ఇటు అన్నాడు, అటు అన్నాడు. లోపల ఫస్ట్ క్లాస్ అని ఉండే లిమోజిన్లో తీసుకెళ్ళాడు. వాళ్ళ కంపెనీ వెళ్ళగానే ఓ అద్దాల మేడ, స్పిక్ అండ్ స్పాన్ రాగానే అందరు రిసీవ్ చేసుకున్నారు, అంతా చేశారు. బోర్డు రూమ్లో తీసుకెళ్లారు. అక్కడున్న జనరల్ మేనేజర్తో అడిగాడు, యూ హ్యావ్ కోటెడ్ $200. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ హౌ డిడ్ యూ క్యాలిక్యులేట్. హీ వెంట్ ఆన్ టెల్లింగ్. అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్, ఈ అమెరికన్ అంటాడు, ఒక్కసారి మీ వాళ్ళందరిని వెళ్ళిపోమనండి, కేవలం మీరు నేనే మాట్లాడదాం. ఓకే, మాట్లాడండి. ఒక్కసారి అడుగుతానండి నేను, ఈ $200 ఎలా క్యాలిక్యులేట్ చేశారు? టెల్ మీ ద ట్రూత్, ఐ డోంట్ మిస్అండర్స్టాండ్, టెల్ మీ ద ట్రూత్. ఏమన్నాడంటే, $50 ఫర్ దట్ పోలాండ్ ఫెలో, అంటే హీ బైస్ ఫ్రమ్ హిమ్. $50 I give it to the administration here. $100 I'll pocket it. That means on every piece you get $100. That is nothing అన్నాడు. ఓకే, లెట్ మీ సీ. సరే అని చెప్పి వెంట ఇజ్రాయెల్. ప్రపంచంలో కల్లా అతిపెద్ద బిజినెస్ మెన్ ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఇజ్రాయెల్ అండి. అతి తెలివిగల వాళ్ళు. ఇజ్రాయెల్ గురించి కూడా ఒక్క నిమిషంలో చెప్తాను నేను, ఇది అయిపోగానే. అతి తెలివిగల వాళ్ళంతా ఉన్న వాళ్ళ జ్యూస్ వాళ్ళు అక్కడే. సరే వెళ్ళాడు. అక్కడ కూడా ఏమి పాష్, ఏమి వెల్కము, ఏమి ఇది బ్రహ్మాండమైన 5 star హోటల్లో పెట్టారు. అంతే బోర్డు రూమ్కి వచ్చాడు, అంతా మాట్లాడాడు. యూ కోటెడ్ $300. ఐ జస్ట్ వాంట్ టు ఫైండ్ అవుట్ హౌ డిడ్ యూ వర్క్అవుట్. వాడు ఏవో పెద్ద బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో మాడుతుంటే, ఓన్లీ 1-to-1 విల్ టాక్, అందరిని పంపించేయండి. జెన్యున్లీ టెల్ మీ హౌ మచ్ యూ గెట్ ఇట్. యూ కోటెడ్ $300. జెన్యున్లీ, నిజంగా చెప్పండి. బికాజ్ యూ ఆస్క్డ్, ఐ విల్ టెల్ యూ. $50 ఫర్ దట్ పోలిష్ ఫెలో. ఎవ్రీబడి బైస్ ఫ్రమ్ దట్ ఫెలో. $50 we get from Poland. $50 I'll give for the entire transport and everything like this. $100 for me and $100 for you. అంటే వీళ్ళు కూడా బ్రేక్ చేస్తున్నాడు చూడండి. టోటల్ వెరసి $300. అంటే అందరూ కొనేది పోలాండ్ నుంచే, అది $50. మార్కెట్లో ఇది అయిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు బి కేర్ఫుల్. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మాస్క్స్. Everything is full of masks, my dear friend. You know what is Israel stands for? Superlative intelligence. ఎంత ఇంటెలిజెన్స్ చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కుర్రాళ్ళు ఉన్నారు కాబట్టి మీ అందరికీ చెప్పాలి ఇది తప్పనిసరిగా. ఒకసారి ఒక చర్చిలో ఫాదర్ ప్రేయర్ చేస్తున్నాడు. ఇజ్రాయెల్లో సైనగాగ్స్ అంటారు వాటిని. అక్కడ ప్రేయర్ జరుగుతోంది. ప్రేయర్ జరుగుతుంటే ఏం జరిగిందంటే, ఇక్కడ మధ్యలో లాగా 2 వైపులా జనం. ప్రేయర్ జరుగుతున్నప్పుడు సగం మంది లేచి నుంచున్నారట, సగం మంది కూర్చున్నారట. లేచి నుంచున్న వాళ్ళేమో కూర్చున్న వాళ్ళే లేవమంటున్నారట, కూర్చున్న వాళ్ళు నుంచున్న వాళ్ళని కూర్చోమంటున్నారట. ఈ ప్రేయర్ చేసే పాస్టర్కి పిచ్చెక్కిపోయింది. ఇంక నేను చేసే ప్రేయర్ ఏంటి, వీళ్ళు వాళ్ళు కొట్టుకుని ఉంటే అంతానే నా వల్ల కాదని ఆ ఊళ్ళో అందరూ ఇంటెలిజెంట్ పీపుల్, హైలీ ఇంటెలిజెంట్ పీపుల్. ఆ చివరికి ఆ పాస్టరు వీళ్ళల్లోంచి ఒకడిని వాళ్ళల్లోంచి ఒకడిని ఇద్దరిని తీసుకెళ్ళి ఒక ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ది సిటీ ఉన్నవాడి దగ్గరికి హాస్పిటల్లో ఉంటే వెళ్ళి, సార్ ఐ హ్యావ్ కమ్ టు ఆస్క్ యూ వన్ స్మాల్ క్వశ్చన్, ప్లీజ్ ఆస్క్ మీ. వెన్ దెర్ ఈజ్ ఎ ప్రేయర్ గోయింగ్ ఆన్, ఈజ్ ఇట్ అవర్ ట్రెడిషన్ టు స్టాండ్ అప్? ప్రేయర్ జరుగుతున్నప్పుడు మనము నుంచోవటం అనేది సాంప్రదాయమా? ఆ ఓల్డ్ మ్యాన్ కళ్ళు మూసుకొని, నో ఇట్ ఈజ్ నాట్ అవర్ ట్రెడిషన్. అబ్బా, ఒకటి క్లారిటీ వచ్చింది. సార్, ఆ పక్కనే రిప్రజెంటేటివ్ కూడా ఉన్నాడు. ది అదర్ ఫెలో ఈజ్ ఫీలింగ్ హ్యాపీ. సార్, ఈజ్ ఇట్ అవర్ ట్రెడిషన్ టు సిట్ డౌన్ అండ్ ప్రే? ఇట్ ఈజ్ నాట్ అవర్ ట్రెడిషన్. సార్ చూడండి సార్,
ఏది ట్రెడిషన్ కాదే, వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్స్? దట్ ఈజ్ అవర్ ట్రెడిషన్ అన్నట్టు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సూపర్ ఇంటెలిజెన్స్. ప్లీజ్ అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. సమాజంలో కానీ, వృత్తిలో కానీ, సంసారంలో కానీ, డు నాట్ ట్రై టు బీ సంథింగ్ ఎల్స్, నాట్ యూ. ఏనాడైతే నువ్వుగా ఉండకుండా వేరొక విధంగా ఉంటావో ఆ మాస్కే ఒకరోజు నీకు ప్రమాద స్థితికి వస్తుంది. దయచేసి గమనించండి. నెవర్ ట్రై టు హ్యావ్ ఎ మాస్క్ ఆఫ్ ఎనీథింగ్. అంటే అర్థము, అవండి నిజం మాట్లాడడం కష్టం కదా అంతా అని. కష్టం కావచ్చేమో, కానీ నిజం మాట్లాడలేకపోతే మౌనంగా ఉండండి. బీ సైలెంట్. బట్ డు నాట్ గివ్ ఫేక్ ఆన్సర్స్. డు నాట్ ట్రై టు గివ్ ఫాల్స్ ఆన్సర్స్. క్లబ్బులో ఉండి ఇవాళ నాకు ఎక్స్ట్రా అవర్స్ అంటే భార్య నమ్ముతుంది అనుకుంటే శుద్ధ మూర్ఖుడా భర్త. అలాగే సినిమాకి వెళ్ళొచ్చి నాకు ఇవాళ ఎక్స్ట్రా క్లాస్ అంటే ఆ కుర్రవాడు శుద్ధ మూర్ఖుడు, తల్లి నమ్ముతుంది అనుకుంటే. ప్లీజ్ అండర్స్టాండ్. నెవర్ ట్రై టు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సంథింగ్ which makes other people to believe that you are true, you are honest, but thoroughly you are dishonest. Conscience says don't do that. This is what is mask. సో మాస్క్ అనేది ఎంత ప్రమాద స్థితికి వస్తుందో నేను ఎక్కువ సమయం తీసుకోను, తొందరలో ముగిస్తాను. ఒక్కటే ఒక్క విషయం చెప్తాను, ఇది జాగ్రత్తగా వినండి. మీకు కారణం ఏంటంటే జీవితం ముందుకెళ్తుంది. నేను ఎప్పుడూ ఓ మాట చెప్తుంటాను, 2 వెళ్ళిపోతే వెనక్కి రావు. 1 కాలము, 2 నీ గౌరవము. కాలము పోయినా వెనక్కి రాదు, గౌరవం పోయినా వెనక్కి రాదు. నువ్వు ఎంత తన్నుకున్నా ఏమీ లాభం లేదు. దయచేసి ఈ రెండింటిని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ వయసులో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఆ కాలము, ఈ గౌరవము 2 చూస్తే యూ విల్ నెవర్ వేర్ ఎనీ మాస్క్. కారణం, మీకు ఒక రియల్ స్టోరీ ఒకటి చెప్పి దాంతో నేను ముగిస్తాను. ఏమాత్రం మీరు హృదయం పెట్టి విన్నా రేపటి నుంచి మీకు తెలుస్తుంది హౌ వీఆర్ లీడింగ్ అవర్ లైఫ్స్ అని. కాకపోతే మీరు అడగచ్చు, ఏమండి ఒక మంచి ముసుగులంటూ లేవా అని. మంచి ముసుగులంటూ ఉంటాయి కూడా, మంచి ముసుగు కూడా ఉంటుంది. లేదని నేను మంచి ముసుగు అంటే ఏమిటంటారేమో. ఒక క్యాన్సర్ పేషెంట్కి నీకు క్యాన్సర్ రా అని చెప్పి ముఖం మీద నేను ముసుగు లేకుండా నిజం చెప్పాను అనుకుంటే వాడు చచ్చి ఊరుకుంటాడు. వాడికి ఎష్యూరెన్స్ అంటే పర్వాలేదు, యు ఆర్ గోయింగ్ టు రికవర్, డోంట్ వరీ. యు ఆర్ నాట్ సపోజ్ టు టెల్ ఎ లై, బట్ యూ షుడ్ ఎష్యూర్ హిమ్. ఆ ఎష్యూరెన్స్ ఇస్తుంటే ఎక్కడ లేని ఇది వచ్చి వాడికి ధైర్యము, శక్తి వస్తుంది. కాబట్టి అది వేరే తప్పుగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేనే లేదు. ఏ డాక్టర్ ఆర్ ఎనీబడి, ఈవెన్ టీచర్ ఉన్నావు అనుకో, సామాన్యమైనటువంటి తెలివితేటలు అనుకో, పర్వాలేదు రా నువ్వు కష్టపడితే పైకి వస్తావంటాడు. ఆయన ముసుగేసుకోవాలా, హీఈస్ ఎంకరేజింగ్ యూ. నీ యొక్క నిజం తెలియక కాదు, నువ్వు ఒక మధ్యతరగతి వాడేమని తెలుసు, అయినా సరే అవి మంచి ముసుగులు, అవి ముసుగులు అనిపించవు. అది స్టేట్మెంట్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, స్టేట్మెంట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ కరేజ్, బట్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఆఖరిగా ఈ మాట చెప్తాను, దయచేసి చూడండి. ఇది చాలా ముఖ్యమైన జరిగిన సంఘటన. దీన్ని నేను సుమారు 10-15 వేదికల మీద చెప్పి ఉంటాను. ఎందుకు కారణం అంటే ఇది నాకు చాలా గుండెకు చాలా దగ్గరైనటువంటి సంఘటన. కాబట్టి ఇందులో మీరే కనుక వింటే ఎంతవరకు మీ యొక్క కవాటాలు తెరుచుకుంటాయో మీకే తెలుస్తుంది అది. ఎందుకంటే జీవితం ఇంకా చాలా ముందుంది మీకు. కానీ ఇది వినండి. అమెరికాలో ఒక హాస్పిటల్లో, ఇది క్యాన్సర్ హాస్పిటల్, ఆ హాస్పిటల్లో ఒక వార్డు ఉంది. ఆ వార్డు పేరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే మన దేశంలో అలాంటి వార్డు లేదు. క్యాన్సర్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ అంతా కలిపి ఒకటే వార్డు ఇది, అన్నిటి కలిపి. ఆ వార్డు పేరు ఏంటో తెలుసా మీకు? ద వార్డ్ ఆఫ్ టెర్మినల్ ఇల్నెస్. ద వార్డ్ ఆఫ్ టెర్మినల్ ఇల్నెస్ అంటే అర్థం ఏంటంటే ఇంకా ఆ హార్ట్ డిసీజు ట్రీట్మెంట్కి అయిపోయింది. ఇంకా
ఇంకా చేసే ట్రీట్మెంట్ లేదు. అలాగే ఒక క్యాన్సర్ ఇంకా చేయాల్సిన ట్రీట్మెంట్ అంటుంది. అంత చివరికి అంత టెర్మినల్ ఇల్నెస్, ఇంకా ఏమీ లేదు దానికి. ఇంకా అంటే దాదాపు ఏమిటంటే మరణానికి వేచి ఉంటాం మాత్రమే. ఇది మీరు చాలా సౌమ్య హృదయంతో వినాలి. ఇది కఠిన హృదయంతో వింటే అర్థం కాదు. చాలా సాఫ్ట్ మైండ్తో వినండి. కారణం ఏమిటంటే ప్రపంచంలో ఈనాడు సుమారు 30% మంది రేపు సూర్యోదయం చూడరు. తెలుసా మీకు? ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకనే సౌమ్య హృదయంతో దయచేసి వినండి. ఆ టెర్మినల్ ఇల్నెస్లో అక్కడ ఒక నర్సు పనిచేస్తోంది 20 ఏళ్ల బట్టి. ఎవరన్నా పనిచేయగలరండి నర్సు? 20 ఇయర్స్ అందులో కళ్ళ ముందు అడ్మిట్ అవటం, జనం చనిపోతుంటారు. నిజంగా మాట్లాడితే చాలా బాధాకరమైంది. ఆ నర్సు మాత్రం నాకు ఇక్కడే ఉండాలని ఉంది. 20 ఇయర్స్ పనిచేసిందండి. 20 ఇయర్స్ పనిచేసి ఆవిడ ఒక చిన్న పుస్తకంలాగా రాసి ప్రపంచానికి అందించింది. ఏమిటి ఆ పుస్తకం? అందులో మొత్తం నేనేం చెప్పను, అందులో సంగ్రహంగా చివరిలో చెప్తాను. ఆవిడ ఏం చేసిందంటేట, జీవిత చరమదశలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి, పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు జీవితం గురించి ఏమనుకుంటున్నారు ఇప్పుడు, ఆనెస్ట్గా చెప్పండి. యు నో పీపుల్ వెన్ దే బికమ్ ఆనెస్ట్. ఆనెస్ట్ అంటే ఏమిటో కాదు, వితౌట్ ఎ మాస్క్. ఆనెస్ట్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ బీ వితౌట్ ఎ మాస్క్. అప్పుడు మాస్క్ తీసేస్తారు. ఎప్పుడు తీస్తారు తెలుసా? ప్రమాదంలో తీసేస్తారు, మరణంలో తీసేస్తారు, అన్నిటికన్నా పరీక్ష దగ్గర తీసేస్తారు మాస్క్. ఎందుకంటే మీరు తీయకపోతే ఎగ్జామినర్ తీసేస్తాడు, అది వేరే విషయం. కాబట్టి ఆఖరి దశలో ఉండగా ఆ మాస్క్లే ఇక వెళ్ళిపోతుంది మాస్క్. ఇక తాను మాస్క్ ఉంచుకున్న ప్రయోజనం లేదు. ఆ నర్సు అడుగుతుందట, ఇప్పుడు చివరిలో ఉన్నారు కదా మీరు, మరోలో అనుకోకండి, ప్రపంచానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి మీ ద్వారా అనుకుంటున్నాను, మీరు చెప్పవలసింది ఏమన్నా ఉందా? మీరు చెయ్యాలనుకున్నది ఏమన్నా చెయ్యలేకపోయారా? ఒక్కసారి ఆలోచించండి. ఎనీబడి వి హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, వాట్ ఈస్ దట్ యూ విల్ ఆన్సర్? మీరు ఏమన్నా చేయాలనుకుంది చేయలేకపోయారా అని అడిగితే పేషెంట్స్ అన్న మాటలు మీ ముందు ఉంచుతున్నాను. దాదాపు వాళ్ళందరూ 10 రోజుల్లో పోయారట. ఒక్కొక్కళ్ళు అన్న మాట చెప్పండి. మొట్టమొదట అన్నారు, ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ట్రూ టు మై సెల్ఫ్. అబ్బా, నేనుగా బ్రతికి ఉండాల్సింది అన్నారట 90%. అంటే మనం కడసారి దాకా మనంగా బ్రతకట్లేదని అర్థం. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ ఫాల్స్ వరల్డ్. రెండవ మాట వాళ్ళు అన్నవి సమ్మరి మీకు చెప్తాను. ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ వాట్ ఈజ్ ఇన్ మై హార్ట్. ఆలోచించండి, 99% నీ గుండెల్లో ఉన్నది కూడా నువ్వు మాట్లాడలేకపోతున్నావు. భార్యతో, భర్తతో, తల్లితో, తండ్రితో, ఫ్రెండ్తో, ఎవరితోనూ యు ఆర్ అనేబుల్ టు బి ఆనెస్ట్ యువర్ సెల్ఫ్. ఇమాజిన్, అంతకు మించినటువంటి పనిష్మెంట్ మరొకట్లేదు. యు ఆర్ అనేబుల్ టు టెల్ వాట్ యు వాంట్. ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఆర్ యు ఆనెస్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్? ఆర్ యు ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్? వాడేమనుకుంటాడు? నిజమైన ఫ్రెండ్ ఏమనుకోడు. నిజమైన ఫ్రెండ్ ఏమనుకుంటాడు? అలాగా మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాం రా, చక్కగా ఇలా ఉందాం. బట్ పీపుల్ ఆర్ నాట్ ఆనెస్ట్. యూ థింక్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీథింగ్. మెనీ పీపుల్ ఆర్ నాట్ ఆనెస్ట్. ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్. నేను నా గుండెల్లో అనుకుంది చెప్పి ఉండాల్సింది. ఆల్ రైట్. మూడోది ఏంటి? ఒక్కొక్క మాట వాళ్ళు చూస్తుంటే ఐ వుడ్ హ్యావ్ చోజన్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్. ఆహా, చాలా మంది ఐ వాంట్ టు బీ హ్యాపీ అనే మాట అంటారు, కానీ దే డోంట్ చూస్ టు బీ హ్యాపీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చూడండి, ఎప్పుడు ఎవరినైనా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం చెప్పమంటారు మాస్టర్, ఈ సిలబస్, ఈ ప్యాటర్న్, ఈ ఎగ్జామ్. అరే కమాన్, యూ మస్ట్ ఎంజాయ్ మై డియర్. ప్రతి దానికి సమస్య. ప్రతి దాన్ని వికృతంగా చూడడం, విచారంగా చూడడం కాదు. యూ చూస్ టు బీ హ్యాపీ. హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్. ఒక ముసలాయన్ని అడిగారు, ఏంటండి మీరు ఎప్పుడు నవ్వుతుంటారు, కారణం ఏంటండి? నా ఎదురుగా రెండే ఉన్నాయి, నవ్వటము, ఏడవటం. ఐ చోస్ టు బీ హ్యాపీ అన్నట్టు. వెన్ యు ఆర్ స్మైలింగ్ మీన్స్ యూ చోస్ టు బీ హ్యాపీ.
అందుకనే మీకు తెలుసో తెలీదో ఒక గ్రేటెస్ట్ ప్లేయర్ ఒక ఆయన ఉన్నాడు అమెరికాలో. హీ వాజ్ ఎ గ్రేట్ బాస్కెట్బాల్ ప్లేయర్ అండ్ ఎవ్రీథింగ్. హీ హ్యాడ్ టెన్నిస్ ప్లేయర్. హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. He died of a cancer. You know, when he was about to die, journalists inquired him, how are you feeling? Don't you feel like living long? And you are such a person, God-fearing. Did you not pray God that give me some more years to live? You know what he said? I don't want to ask God such things. And I am happy he gave me a wonderful life. I am the outstanding player of the country. Enough. I don't ask this. I ask him only what is best as his son. Choose to be happy. Make your life. I must a choice of have. మీకు ఎన్ని సాఫ్ట్ స్కిల్స్ చెప్పవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పవచ్చు, మీకు ఎన్ని సక్సెస్ స్టోరీస్ అన్న చెప్పవచ్చు. ఇఫ్ యూ డు నాట్ చూస్ టు బి హ్యాపీ, యూ కెన్ నెవర్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. లెనెట్ అని ఒక ఆవిడకి 5 ఏళ్ళప్పుడు పిల్ల చెప్పిందిట, తల్లి చెప్పిందిట, నాన్న యానీ, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ హ్యాపీనెస్ అని 5 ఏళ్ల పిల్ల ఉన్నప్పుడు యానీకి చెప్పింది. షీఈ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రైటర్స్ ఇన్ అమెరికా. 10th స్టాండర్డ్కి వచ్చింది. షీ వాజ్ అబౌట్ 12th స్టాండర్డ్కి షీ వాజ్ అబౌట్ టు లీవ్ ద స్కూల్. అప్పుడు టీచర్ అడిగారట, వాట్ డూ యూ లైక్ టు బికమ్ ఇన్ యువర్, వాట్ ఈజ్ యువర్ గోల్ ఇన్ యువర్ లైఫ్? అక్కడ ఉన్న 40 మంది 40 రాశారు. టీచరు యానీ గెటప్ అందిట. ఏంటండి టీచర్ని అడిగిందట, యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ మై క్వశ్చన్. మీ గోల్ ఇంటి లైఫ్ అని అడిగితే 39 మంది ఒకటి రాశారు, నువ్వు వేరే రాశావు. యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ మై క్వశ్చన్. యూ నో వాట్ యానీ సెడ్? సారీ టీచర్, యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ వాట్ ఈజ్ లైఫ్. షీ రోట్, happiness is the goal of the life. If you are not happy, you cannot study. If you are not happy, you cannot become a good doctor. You cannot become a good engineer, good anything in any field of it, unless you are happy. సో తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఎంత చక్కటి మాట అన్నారో చూడండి. ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ హూ ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్ అండ్ an enemy. I have got false friends and true enemies. We have not understood because everybody is walking with a mask. As a result of which, who is your genuine friend? On whom I can depend? He is. ఇంకా ఆఖరిగా ఇంకో మాట అన్నారు. దిస్ ఈజ్ ది గోల్డెన్ మెసేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆల్సో. లాస్ట్గా అన్నారు, ఐ విష్ I would have loved more people in my life. What a fantastic statement of the life. I wish I would have loved more people. Today people are selfish. ఈ ఎడ్యుకేషన్ ఇదంతా ఎవ్రీథింగ్ మేకింగ్, నాకెంత డబ్బు కావాలి, నాకెంత కావాలి, నాకు పదవి, అంతే కదా, అవతల వాళ్ళని చంపైనా సరే కుర్చీలో కూర్చోవాలి. నేను అందుకని ఎప్పుడు అంటాను, దేర్ ఆర్ 2 lifeless things. One is a chair and second is currency. Both do not have life. But people are ready to give the life to these 2 lifeless things. Don't do that. They will follow you if you are great. నేను అదే అంటాను, మీలో అర్హత యోగ్యత అన్నీ ఉంటే ధనం నీ వెనకాల నడుస్తుంది, లేనప్పుడు ఆ ధనం వెనకాల నువ్వు పడతావు. Love more people. Love your life. Love your country. Love your people. Love everybody else and love your profession. That is the basic crux. Never have any kind of mask. Thank you very much for your patient hearing.
చెప్తున్నాను, ఫేస్బుక్లో నేను రాశానండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి ఉన్న సాధక బాధకాలు వారు చెప్తుంటే విని ఒకటి రాశాను నేను. ఒకటేంటి, రెండు రాశాను. రెండు విషయాలు ప్రస్తావించాను. నెంబర్ 1, నథింగ్ ఇన్ ద వరల్డ్ షుడ్ బి ఫ్రీ. భగవంతుడు మాత్రమే మనకి ఫ్రీ ఇస్తాడు, మనం ఎందుకు ఇవ్వమంటామేమో. మనకి భగవంతుడిదే, ఆయనదే ఇన్ఫ్రాస్ట్రక్చర్. వరల్డ్ క్రియేషన్ బిలాంగ్స్ టు గాడ్, సో ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హీ ఓన్స్. మా అందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఏం లేదు. కాబట్టి ఎవ్రీథింగ్ రిమెంబర్ దట్. నెంబర్ 2, ఆయనకి ఇంకోటి చెప్పాను, దయచేసి శాలువలు ఇవి మాత్రం కప్పకండి. డు నాట్ వేస్ట్ మనీ ఆన్ దిస్. మంచి కుర్రాళ్ళు వచ్చి చక్కగా వాళ్ళ వాక్పటిమ, వాళ్ళ దృష్టి, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ సృజనాత్మకత, వాళ్ళ లీడర్షిప్ అవి చేస్తే వాళ్ళకి సెలవులు కప్పండి, మాకు కాదు. బికాస్ దే ఆర్ ది బెస్ట్. అయినా సరే ఆయన చెప్పిన మాట వినే ఘటం కాదని వాళ్ళు నాకు తెలుస్తుంది. ఆయన చెప్పిన మాట విండవు, తెలివైన మూర్ఖుడు. మరీ ఎక్కువగా అందరినీ ప్రేమిస్తాడు, అదొక పెద్ద సమస్య. రాష్ట్రపతి రివార్డు గ్రహీత ఈ ఆర్గనైజేషన్ లో ఆల్ ఇండియా బెస్ట్ ఆర్గనైజేషన్ గా ప్రూవ్ చేసి రాష్ట్రపతి అవార్డు పొందిన ఐతారాములు గారు మా యొక్క మాజీ అధ్యక్షుడు, గౌరవ శిక్షణగా దయచేసి శీర్షాలను మీకు నిజానికి వారు చెప్పిన దాంట్లో చాలా చాలా లోతైన మీనింగ్ ఉంది. కానీ టు షో అవర్ రెస్పెక్ట్, టు షో అవర్ గ్రాటిట్యూడ్, టు షో దట్ వీ లవ్ యూ వితౌట్ ఎనీ మాస్క్. Aitaramudu, Vassani Aitaramudu, for the first time in the history of Vassani International, for the services rendered by entire Vassanians, he represented to receive the International President of India's award for the first time. I request Dr. Ratnakar Garu to honor our immediate past minister, Aitaramudu. Very powerful operator, sir. Very powerful speaker. Now, last year, we program the Vassani to Chikamaru. We give you emotional blackmail. Anyway, Kamarasu, K-A-M-A-R-A-K-E. Kamarasu, K-A-M-A-R-A-K-E. Dot. Ratnakar, R-A-T-N-A-K-A-R. @ gmail.com.